తెలంగాణలో మరికొన్ని గంటల్లో అపురూప ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకి పూజలు నిర్వహిస్తారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా 3 పంప్ హౌస్లలో ట్రయల్ రన్లు సక్సెస్ అయ్యాయి. గోదావరి జిల్లాలో మొదట అశ్వాపురంలోని బిజీ కొత్తూరులో మొదటి పంప్ హౌస్, ములకలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం పంప్ హౌస్ల్లో మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమయ్యాయి. ఇక ఎన్కూరు వద్ద రాజీవ్ కెనాల్ అనుసంధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పనుల్లో వేగం పెరిగింది. 15 ఆగస్టు నాటికి అనుసంధాన కాలువను ప్రారంభించి సాగునీటిని సరఫరా చేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సీతారామ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క రైతులకు నీరు అందించే విధంగా ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు రాష్ట్ర ప్రభుత్వం. దాంతోపాటు ప్రత్యేక హెలికాప్టర్లోని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ములుగులపల్లికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా పూసుగూడెం చేరుకుని అక్కడ మొదటి పంప్ హౌస్ను ప్రారంభించేస్తారు. ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక జూలై నెల చివరిలోని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బీజీ కొత్తూరులోని అక్కడ ఉన్నటువంటి మొదటి పంప్ హౌస్ను అది అశ్వాపురం మండలంలో ఉన్న బీజీ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్ను ప్రారంభం చేయడం కూడా జరిగింది. మరి 3 రోజుల క్రితం కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కూడా ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ చేసుకున్నారు అధికారులు. మరి దాంతోపాటు చూసుకుంటే మాత్రం మరికొన్ని రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం బీజీ కొత్తూరు దగ్గర నుంచి మొదలుకుంటే కనుక మొత్తం అశ్వాపురం మండలంలో అశ్వాపేట మండలంలో ఉన్నటువంటి పూసుగూడెం దగ్గర వరకు చూసుకుంటే సుమారు 100 ఎకరాల 100 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు కెనాల్ పరివాహక ప్రాంతంగా చూసుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ నుంచి చూసుకుంటే మధ్యలో కమలాపురం దగ్గర వద్ద సపరేట్గా డిస్టిలరీ పాయింట్ పెట్టేసి అక్కడ నుంచి ఈ యొక్క నీటిని వైరా రిజర్వాయర్కి తరలించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కమలాపురం దగ్గర నుంచి ఇటు ఇమాం నగర్ మీదుగా ఈ వైరాకు ఉన్నటువంటి రిజర్వాయర్కు ఈ నీటిని తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి డైవర్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సాగర్ కెనాల్ ఇప్పుడు కృష్ణా బేసిన్ నుంచి పాలేరు, నాగార్జున సాగర్ దగ్గర సాగర్ జిల్లా మొత్తం పాలేరు నుంచి వైరాకు వస్తుంది. వైరా నుంచి ఈ దిగువ ప్రాంతానికి ఉన్నటువంటి సత్తపల్లి ప్రాంతానికి వెళ్ళిపోతున్న నేపథ్యం అయితే ఉండదు. అయితే మొత్తానికైతే మాత్రం ఈ యొక్క సాగర్ కెనాల్కు మధ్యన కృష్ణా బేసిన్లో నీళ్లు వస్తుంటే ఒకవైపున గోదావరి బేసిన్ నుంచి కూడా ఈ యొక్క నీటిని తరలించే విధంగా అధికారులు ప్రణాళిక రచించారు. గత ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి సుమారు ఎలాంటి పనులు కూడా పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ఈ పనులు మొత్తం కూడా కుంటుపడిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తర్వాత మొత్తానికైతే మాత్రం ఈ పనులు శరవేగంగా జరిగే విధంగా అధికారులను అప్రమత్తం చేసుకుంటూ ఎక్కడికక్కడ పరుగులు పెట్టించేస్తూ పెండింగ్ పనులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో పనులు అయిపోయే విధంగా కేవలం 8 నెలల వ్యవధిలోనే ఇక సాగునీరు అందించేందుకు ఒక రైతాంగానికి శుభవార్త చెప్పే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటు రేవంత్ సర్కారు పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోవైపున మాత్రం గతంలో అసలు వాస్తవం చూసుకుంటే కనుక 2006లోనే ఈ యొక్క మన అక్కడ ఉన్నటువంటి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనూ ఆ దుమ్ముగూడెం దగ్గర దుమ్ముగూడెం టేల్ పాండ్ పేరు మీద తో పాటుగా ఇందిరాసాగర్ ప్రాజెక్టు పేరు మీద సుమారు ఈ యొక్క గోదావరి జలాలను ఈ ఖమ్మం జిల్లాలో పారించే విధంగా ప్రణాళిక రచించారు. కానీ కాలక్రమేణా 30% నుంచి 50% పనులు చేసిన తర్వాత ఆయన మరణానంతరం ఆ ప్రాజెక్టు మొత్తం కూడా కుంటుపడిపోయింది. తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇందిరా సాగర్ నుంచి పేరుని కాస్త దాన్ని చేంజ్ చేసుకొని సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసేసి 8,000 రూపాయలు అంటే అప్పట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో 3,500 కోట్ల రూపాయలతో 3,500
కోట్లతోటి ఇందిరాసాగర్ పేరు మీద ఈ యొక్క ప్రాజెక్టును నిర్మాణం చేసేందుకు అంకురార్పణ చేశారు. సగం పనులు అయిన తర్వాత ప్రభుత్వం ఆయన మరణానంతరం ఆ పనులు మొత్తం పెండింగ్లో పడ్డాయి. మరలా వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 1కి 5 రేట్లు పెంచేసి సుమారు 18,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క సీతారామ ప్రాజెక్టును నిర్మాణం చేసే విధంగా అన్ని అనుమతులు తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా కిలోమీటర్ మేరకు కూడా సాగర్ కెనాల్ అంటే కెనాల్ వర్క్ చేసిన దాఖలాలు లేవు. అయితే కేవలం చైనా నుంచి బాహుబలి మోటార్లు తెప్పించేసుకొని వాళ్ళ కమిషన్ల కొద్ది వాళ్ళు వ్యవహరించారంటూ ఇప్పుడు గత పాలకుల తప్పిదాలను చేసిన తప్పిదాలను మొత్తం ప్రజల ముందు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికైతే మాత్రం ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు అంటే పూర్తిస్థాయి ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే 11 లక్షల వరకు కూడా ఈ నీరు అంటే జిల్లాలో రైతులు పంట పొలాలకు సాగునీరు అందించే విధంగా డిజైన్ చేశారు. మరోవైపున ఇప్పటికే 3,500 ఎకరాల మేరకు ఈ యొక్క ప్రాజెక్టు కావాల్సినటువంటి భూమిని కూడా సేకరణ చేయడం కూడా జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త ఫారెస్ట్ అనుమతులు రాకపోవడంతో అక్కడ కాస్త అనుమతులకు లేట్ అవుతున్న తరుణంలో ఇంకొక 10,000 కోట్ల నిధులు వెచ్చిస్తే కనుక సుమారు 11 లక్షల ఎకరాలకు కూడా ఈ సాగర్ నీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాకు కూడా నీరు అందించేందుకు ఈ 4 జిల్లాలకు కూడా ఈ యొక్క రూపకల్పన చేశారు అధికారులు. అయితే ఈ యొక్క ఏదైతే ఒకవైపున ఏది మన ఇటు మన ములకలపల్లి నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ కాలం వచ్చేది ఈ కొత్త ఈ కమలాపురం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క లింక్ కెనాల్ను అక్కడి నుంచి కట్ చేసుకుంటే 50 కిలోమీటర్ల మేరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏనుకూరు దగ్గర ఉన్నటువంటి వైరా రిజర్వాయర్కు దీన్ని లింక్ ఇస్తూ ఈ ఏనుకూరు సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క సాగర్ కెనాల్కు ఇది గోదావరి బేసిన్ నీరు మనం చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది గోదావరి బేసిన్ నుంచి వస్తున్నట్టు నీరు. ఈ నీటిని తీసుకొని వచ్చి యథేచ్ఛగా ఏదైతే సాగర్ కాలం నుంచి అంటే ఈ నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి కృష్ణా బేసిన్ నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లను ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, క్లియర్ చూసుకోవచ్చు. ఈ నీరు మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడు పాలేరు నుంచి వైరాకు వచ్చి వైరా నుంచి ఈ నీటిని మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతానికి తరలించేందుకు అధికారులు రంగం అంటే ఈ నీటిని అందిస్తున్నారు రైతాంగానికి. అయితే ఇప్పుడు ఒకవేళ గోదావరిలో బేసిన్ నీళ్ళు లేకపోయినా సరే ఈ కృష్ణా జలాలతోటి ఈ ప్రాంత ప్రజలకు నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపున ఒకవేళ కృష్ణా బేసిన్లో నీళ్ళు లేకపోయినా కానీ ఒకవేళ గోదావరి నికర జలాలతో పాటు అంటే ఏదైతే వరద జలాలు ఉన్నాయో ఈ జలాలతోటి పూర్తిగా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 1,00,000 ఎకరాల పైగా నీరు అందించే విధంగా ప్రణాళిక రచించారు అధికారులు. ఏది ఏమైనా సరే ఈ కొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఈ యొక్క ప్రాజెక్టుకు అంటే రైతులకు అంకితం చేయనున్న తరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే ఈ యొక్క సీతారామ ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తూ ఇక్కడే ముగింపు ఇస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా జిల్లాలో ఉన్న రైతాంగాన్ని మొత్తానికి కూడా ఈ సీతారామ ప్రాజెక్టు నీరు అందించే విధంగా అధికారులు అన్ని సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్ బిగ్